సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రధాని మోదీ గారు చిరంజీవి గారి చేతికి ఒక భారీ బాధ్యతలు అప్పగించారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించి ఆయన కూడా కృతజ్ఞతలు తెలిపారని చెప్పేసి చెప్తున్నారు. సో అంతకుముందు చిరంజీవి గారిని పొలిటికల్ గా తీసుకొద్దామని ప్రయత్నం చేసినా జరగలేదు. ఆయన కూడా అందుకు అంగీకరించలేని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎటువంటి బాధ్యతలు చిరంజీవి గారికి ఇచ్చారు మోదీ గారు సార్? మీరే చెప్పండి. ఏం లేదండి, వేవ్స్ అనే పేరుతో ఒక సమ్మిట్ ఒకటి జరుగుతోంది. అంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని ఒకటి నడుస్తోంది. అది దానిని ఎలా నిర్వహించాలంటే, ఇండియన్ సినిమా అనేది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసి ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో దానికి కొంత ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వటంలో భాగంగా ఈ వరల్డ్ సమ్మిట్, ఇది వరల్డ్ ఆడియో వీడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్గా నామకరణం చేశారు. సో దీనిలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు ప్రపంచ స్థాయిలో. ఈ పార్టిసిపెంట్స్ ఈ వ్యవహారాలు ఎలా నడపాలి, దీన్ని అంటే ఇది సినిమా పరిశ్రమకు ఉపయోగకరంగా ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించి ఆయన చాలా మందితో సలహాలు సూచనలు తీసుకుంటూ వీళ్ళందరినీ ఆ సమ్మిట్ నిర్వహణ కార్యక్రమాల్లో బాధ్యులుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ప్రయత్నంలో భాగంగా చిరంజీవి గారితో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ వీడియోను కూడా చిరంజీవి గారు షేర్ చేశారు. అయితే ఇక్కడ కేవలం ఆయనతోనే కాదు, అమితాబ్ బచ్చన్తోనూ నడిచింది ఇది. నాగార్జున కూడా ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు, మిథున్ చక్రవర్తి ఉన్నాడు, ఇంకా ఉన్నారు. ఆయన అంటే గతం నుంచి కొంత బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో, ఇండస్ట్రీ నుంచి. ఇలా వీళ్ళందరితోనూ ఈ సమ్మిట్ కావలసినటువంటి సలహాలు సంప్రదింపులు తీసుకోవడంతో పాటు వీళ్ళని భాగస్వాములుగా మార్చే ప్రయత్నం, అంటే దీని ఏర్పాట్లు ఇతర వ్యవహారాలలో కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయటం కోసం ఒక కమిటీ లాంటిది ఏదో ఫామ్ చేసేది ఇది ఉంది. అది చిరంజీవి గారు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన తన ఆమోదాన్ని హర్షాన్ని కూడా ప్రకటించేశాడు. ఇది మొదటి నుంచి కూడా, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ప్రముఖులతో ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. ఒకటి చిరంజీవి, రెండు నాగార్జున. అయితే రాజమౌళి వీళ్ళు కూడా ఉన్నారు. నెమ్మదిగా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు, అంటే వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఎవరికి ఆ ఇండస్ట్రీ నుంచి. తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, అలాగే అక్కడ బాలీవుడ్ నుంచి అమితాబ్, మిథున్ చక్రవర్తి తదితరులు వీళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు. ఇలా ప్రతి ప్రాంతం, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా గ్లోబల్ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మలయాళీ ఇండస్ట్రీ నుంచి జరుగుతున్నాయి. సో ప్రతి చోట నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది ఈ సమ్మిట్కి. అలా ఈ సమ్మిట్కి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చిరంజీవి గారితో మాట్లాడారు అనేది ఆయన చెప్తున్నాడు. ఇంకా నాగార్జున గారు ఎక్కడా షేర్ చేసుకోలేదు. నాగార్జున గారు కూడా ఉన్నాడు దీనిలో. అయితే ఆయన మొన్న పార్లమెంటుకు వెళ్ళి వీరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడ, అంటే త్వరలో రాబోతున్నటువంటి అక్కినేని బయోగ్రఫీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఆయన ఈ మధ్య మన్ కీ బాత్లో మాట్లాడాడు నాగేశ్వరరావు గారి గురించి. ఆ మాట్లాడిన దానికి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళు ట్వీట్లు చేశారు. ఇప్పుడు స్వయంగా కలిసి థ్యాంక్స్ చెప్పేసుకుని అక్కడ రిలేషన్స్ స్ట్రెంగ్థన్ చేసుకునేటువంటి ప్రయత్నము, అలాగే తమ సానుకూల ధోరణిని ప్రకటించటము, ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ ప్రాసెస్లోనే నాగార్జున పేరు బహుశా దీనిలోకి వచ్చి ఉంటుంది. ఈ డ్రైవ్ వెనకాలం మేబీ ఉంటే చిరంజీవి ఉండొచ్చు. అంటే ఇది ఒక ధోరణి. అండ్ భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి అక్కినేని కుటుంబం దూరంగా ఉంది. అంటే నాగార్జున కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారి నిర్వహణలో వ్యవహారాలు నడిచినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ గారే నడిచింది. అది కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉండేవాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన యాక్టివిటీ ఎక్కువ నడిచింది. ఆయన యాక్టివిటీ ఎక్కువ నడిచినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లో రెండు పార్టీలే నడిచినాయి, ఒకటి కాంగ్రెస్, తెలుగుదేశం పర్టికులర్గా రామారావు గారి రెజిమ్. సో అలా చూస్తే ఆయనకి ఘర్షణ ఇక్కడే జరిగింది. తెలుగుదేశం హయాంలోనే ఆయన ప్రభుత్వంతో కొంత ఇబ్బంది పడ్డాడు. అంటే ఆయన స్టూడియోకి కేటాయించినటువంటి స్థలాన్ని తిరిగి హ్యాండ్ ఓవర్ చేయమని వాళ్ళు నోటీసులు ఇవ్వడం, ఈ గొడవ, ఆయన టింబర్ ఎస్టేట్ పెట్టడం, అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అనే పేరుతో చదలవాడు వారి సహకారంతో ఆ దుకాణం పెట్టడం, అది కొంత వివాదాస్పదమైన వాళ్ళు నోటీసులు ఇవ్వడం, ఆ గొడవ తెలుగుదేశం హయాంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఆయనకి ఎప్పుడూ సహకరించినాయి. ఆయనకి స్టూడియోకి స్థలాన్ని కేటాయించటము, ఈ వ్యవహారాల్లో
ఆ రోజుల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పర్టికులర్గా బ్రహ్మానంద రెడ్డి గారు, వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు చాలా సహకరించారు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఈ రోజున హైదరాబాదులో అక్కినేని ఫ్యామిలీకి ఒక బలమైనటువంటి పునాదులు ఏర్పడటంలో, ఆ ఏర్పడటం వెనక కాంగ్రెస్ ప్రభుత్వాల కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. అంటే ఆయన ఎర్లీ డేస్ నుంచి కూడా, అంటే రోజులు మారాయి సినిమా శతదినోత్సవం హైదరాబాద్లో జరిపారు. హైదరాబాద్లో జరిపినప్పుడు ఇక్కడ కొండ వెంకటరంగారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లాని ఏదైతే చెప్పుకున్నాం, ఆయన ఆ సభలో పాల్గొని మరీ చెప్పాడు, అయ్యా ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడికి వస్తే కనుక మేము అన్ని సహకారాలు అందిస్తామని. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, హైదరాబాద్ స్టేట్గానే ఉంది. ఆ టైంలోనే ఆ హామీ పొందాడు ఆయన నాగేశ్వరరావు గారు. ఇలా ఆయన జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు అనుకూలంగా వ్యవహరించడం, ఆయన మీద అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఉండేది. ఎస్వి రంగారావు గారు లాంటి వాడు ఓపెన్ గానే మాట్లాడేవాడు ఆ విషయాన్ని. ఇది ఒక కథ, ఒక చరిత్ర. అయితే ఇప్పుడు అందరినీ కూడా తన కంట్రోల్లో తీసుకునే ప్రోగ్రాం బీజేపీ డిజైన్ చేసింది. ఆ మధ్య అమిత్ షా గారు వాంటెడ్ గా చాలా మంది కళాకారుల్ని కలిశాడు, ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని. ఎన్నికలకు ముందు ఆయన ఎన్టీఆర్ని కలిశాడు, నిఖిల్ని కలిశాడు, అందరినీ కలిశాడు. అదొక క్రమం. అంటే ప్రతి ఒక్కళ్ళని ఎవరిని లూజుగా వదిలిపెట్టకుండా ఎక్కడ ఏ పాపం ఉందో అన్న టైప్లో ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి గారి ద్వారా నాగార్జున్ని కంట్రోల్లో తీసుకున్నారా అనేది ఒక డౌట్ ఉంది ప్రపంచానికి. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అబద్ధం కూడా అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు నేరుగానే ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్లో భాగంగానే నాగార్జున గారి ఢిల్లీ పర్యటన, ఆయన సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి వారికి ఒక నమస్కారం పడేసి వచ్చేసాడు. ఈయనకుండే సమస్యలు ఈయనకున్నాయి. సో అలా గుడ్ రిలేషన్స్లోకి వెళ్ళటం అంటే ఈయన ఒక రకమైనటువంటి యూటర్న్. అక్కినేని కుటుంబానికి సంబంధించి యూటర్న్గా చూడాలి. ఇలా అందులో భాగంగానే ఈ అంతర్జాతీయ సమ్మిట్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఈ సమ్మిట్ లక్ష్యం ఏంటంటే గ్లోబల్ మార్కెట్కి ఇండియన్ సినిమాని అలా అనుసంధానం చేయటం అనేది ప్రోగ్రాం. ఈ అనుసంధానం చేయటంలో కేవలం వీళ్ళు మాత్రమే కాదు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడితో అవలా, ఇంకా ఉంది. ఈ నెక్స్ట్ వ్యవహారంలో డైరెక్టర్లు రావచ్చు. మోడీ గారు నేరుగా రాజమౌళితోనూ వీళ్ళతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ సమ్మిట్ జరిగే వరకు కూడా దీని మీద ఫోకస్ ఉంటుంది. ఈ ఫోకస్లో నడుస్తుంది. అదే దాదాపు చిరంజీవి గారు దీన్ని నర్మగర్భంగా వివరించి చెప్పాడు ప్రపంచానికి. సో ఆయనకి ఆల్రెడీ చాలా కాలంగా ఆయన టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా నడుస్తోంది ఆయన ప్రయాణం. ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించి సినిమాయే నా జీవితం అని ప్రకటించిన క్షణం నుంచి ఆయన నర్మగర్భంగా బీజేపీతోనే ప్రయాణం చేస్తున్నాడు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఆయన పొలిటికల్గా తన కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమా వైపు టర్న్ తీసుకునే టైంకే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి ఉంది అక్కడ. సో అక్కడి నుంచి యూటర్న్ మొదలైంది. ఆ యూటర్న్ కొనసాగింపు భాగమే మనం చూస్తున్నాం.